ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొమ్మిడి నాయకర్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక్క రోడ్డు కూడా వేయలేదని, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని ఆయన విమర్శించారు. వారి సంఖ్య ఏమిటో తెలియని జగన్ మోహన్ రెడ్డి మంత్రులు పవన్ కళ్యాణ్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు జనసేన అనే నినాదంతో నర్సాపురం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఈ నెల 26వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు బొమ్మిడి నాయకర్ తెలిపారు. ఈరోజు ప్రకటించడం జరిగింది. నూతన కమిటీ అధ్యక్షులుగా రాట్నాల వెంకటేశ్వరరావు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆయనతో పాటు ఉపాధ్యక్షుల్ని, ప్రధాన కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శుల్ని ఈరోజు 23 మందితో ఇలా నూతనంగా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఈ కమిటీలు ఏర్పాటు చేయడానికి కారణం మా జనసేన పార్టీ యొక్క గ్రామాల్లో బలోపేతం చేసే దిశగా ఈరోజు ఉండి నియోజకవర్గంలో ఉన్న 72 గ్రామాల్లో కూడా కమిటీలు వేయడం జరుగుతుంది. అందులో భాగంగా కాలమండలంలో ఉన్న 21 గ్రామాలు, అలాగే పాలకోడేరు, ఉండి మండలం, ఆకివీడి మండలంలో కూడా సుమారు 23 గ్రామ కమిటీలను ఏర్పాటు చేశాము. కాలమండలం 21 గ్రామం, సుమారు 45 గ్రామాలు ఇప్పటికే కమిటీలు వేయడం జరిగింది. మిగతా గ్రామాల్లో కూడా మరి కమిటీలు కూడా ఫిలప్ చేసి మరి రేపు వచ్చే మార్చి 1 నుంచి కూడా ఇంటింటికి జనసేన కార్యక్రమం కూడా పెట్టి ప్రజల్లోకి జనసేన పార్టీ యొక్క విధి నిర్ణయాలు, ఆయన యొక్క మేనిఫెస్టో, మన పవన్ కళ్యాణ్ గారి యొక్క మేనిఫెస్టో